కాళేశ్వరంపై కమిషన్ విచారణ కంటిన్యూ అవుతోంది. కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు. 2 రోజుల పాటు వెంకటేశ్వర్లను ప్రశ్నించనున్నారు జస్టిస్ పీసీ ఘోష్. గతంలో నల్లా వెంకటేశ్వర్లను విచారించింది కమిషన్. తప్పుడు సమాచారం ఇచ్చారని వెంకటేశ్వర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది కమిషన్. కాగా నల్లా వెంకటేశ్వర్లు కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా పనిచేశారు. మాజీ ఈఎన్సీ ఆదేశాలతోనే అనుమతులు ఇచ్చామని ఇతర అధికారులు విచారణలో తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి షరీఫ్ లైవ్ లో ఉన్నారు. షరీఫ్, కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆల్రెడీ విచారణ 2వ రోజు జ్యుడిషియల్ కమిషన్ విచారణ కొనసాగింది. నిన్న క్వాలిటీ ఇంజనీర్గా చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి అజయ్ కుమార్తో పాటు ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వర్లను విచారణ చేసి దాదాపు 130కి పైగా ప్రశ్నలు సంధించారు. అయితే పూర్తి స్థాయిలో కీలకంగా కమిషన్ భావిస్తుంది ఏంటంటే అప్పటి మాజీ ఇంజనీరింగ్ చీఫ్గా ఉన్నటువంటి నల్లా వెంకటేశ్వర్లు రామగుండం ఈఎన్సీగా విధులు కొనసాగారు. ఆయన్ని చాలా కీలకంగా భావిస్తోంది. ఇవాళ ఆయన్ని విచారణ చేస్తోంది. 2 సెషన్స్లో ఓపెన్ కోర్టులో కమిషన్ విచారణ చేస్తుంది. జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో బృందం అంతా కూడా ఆయన్ని విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. గత 30 రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత మొన్నటి నుంచి విచారణ స్పీడప్ చేసింది. ప్రతి ఒక్కరిని విచారణ చేస్తామనేటువంటి విషయాలను కూడా ఇప్పటికే కమిషన్ చెప్తూ వస్తుంది. ఇప్పటివరకు ఇంజనీర్లను ఇరిగేషన్ సంబంధించినటువంటి సిబ్బందిని ఎవరినైతే విచారణ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళొక మారు విచారణ చేస్తాం, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తామనేటువంటి విషయాలను అయితే కమిషన్ దగ్గర నుంచి వస్తున్నటువంటి మాటగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి నల్ల వెంకటేశ్వర్లు మాత్రం ఈఎన్సీ రామగుండంగా ఆయన పనిచేసినారు. ఆయన హయాంలోనే 3 బెరేజ్లు ఇటు సుందిల్లా కావచ్చు, మేడిగడ్డ, అన్నారాంకి సంబంధించినటువంటి అంశంలో ఆయన కీలక పాత్ర పోషించారనేది కూడా ఆయన పైన ఉన్నటువంటి అభియోగాలు. గతంలోనే కమిషన్ ముందుకు నల్లా వెంకటేశ్వర్లు విచారణకు హాజరైనారు. విచారణకు హాజరైన సమయంలో కూడా కమిషన్ ఆయన పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వాస్తవాలు తెలవకుండా అఫిడవిట్ని ఒక జ్యుడిషియల్ కమిషన్ ముందు ఏ రకంగా వాస్తవాలు లేకుండా అవాస్తవాలను చెప్తారు, అఫిడవిట్ని ఏ రకంగా సబ్మిట్ చేస్తారనేటువంటి ఘాట్ కామెంట్స్ కూడా గతంలో కమిషన్ చేసింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికైతే 2 రోజుల పాటు నల్లా వెంకటేశ్వర్లను విచారణ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు ప్రశ్నలను కూడా మార్నింగ్ సెషన్స్ నడుస్తోంది. 11 గంటల నుంచి 1 గంటల ప్రాంతం వరకు ఒక సెషన్ కంటిన్యూ అవుతుంది. 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరొక సెషన్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. కాబట్టి వాళ్ళంతా కూడా నల్లా వెంకటేశ్వర్లు ఇంజనీరింగ్ చీఫ్గా కొనసాగారో ఆయన్ని విచారణ చేయబోతున్నారు 2 రోజుల పాటు. ఇవాళ రేపు కూడా ఈ విచారణ కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆయననే పూర్తి స్థాయిలో అన్ని ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. ఈ డిపిఆర్ అంశాన్ని ఏ రకమైనటువంటి నిర్ణయంతో తీసుకున్నారు అనేటువంటి అంశం పైన కూడా పలు ప్రశ్నలు సంధించినట్లుగా కూడా తెలుస్తోంది. డిపిఆర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో 2016లోనే కేసీఆర్ నేతృత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారుల రివ్యూలోనే ఈ రకమైనటువంటి ప్లాన్ కావచ్చు, డిపిఆర్కి సంబంధించినటువంటి అంశాన్ని నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ఇప్పటికే నల్లా వెంకటేశ్వర్లు కమిషన్ ముందు చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే క్వాలిటీ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి అజయ్ కుమార్ని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసింది. ఒక క్వాలిటీ ఇంజనీర్గా చీఫ్ ఇంజనీర్గా ఉంటూనే ఏ రకమైనటువంటి మెజర్స్ తీసుకున్నారు, దానికి సంబంధించి వరదలు వచ్చే సమయంలో వాటర్ స్టోరేజ్కి సంబంధించినటువంటి అంశంలో ఎవరు అథెంటికేట్ పర్సన్గా ఉన్నారు, ఎవరి ఆదేశాల అనుసారంగా గేట్లు ఓపెన్ చేయలేరు, వాటర్ని ఏ రకంగా స్టోరేజ్లో ఉంచారు అనేటువంటి అంశం పైన, దాంతోపాటు ఇప్పటివరకు జరిగినటువంటి నిర్మాణం పూర్తి చేసుకున్న దాని ప్రకారం 3 బెరేజ్లను అన్నారం, సుందిల్లకు సంబంధించి కావచ్చు, మేడిగడ్డకు సంబంధించినటువంటి బెరేజ్ల విషయంలో క్వాలిటీ చెక్ని ఏ దఫాలో చేశారు, అసలు క్వాలిటీ చెక్ ఏ సిచ్యువేషన్స్లలో చేస్తారు, ఫైనల్ రిపోర్టు ఏ స్టేజ్లో ఇస్తారు అనేటువంటి పలు ప్రశ్నల్ని కూడా సంధించినట్లు కూడా తెలుస్తోంది. వరదల కారణంగా సుందిల్లకు సంబంధించినటువంటి పరిశీలన జరగలేదు. రిమైనింగ్ ఏవైతే మేడిగడ్డ ఉందో, అన్నారం ఉందో వాటిని మేము పరిశీలన చేస్తామనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. గ్రౌండ్ లెవెల్లో ప్రతికూల వాతావరణం ఉన్న కారణంగానే అక్కడికి వెళ్ళలేదనేటువంటి అంశాలను చీఫ్ కంట్రోల్ ఇంజనీర్గా ఉన్నటువంటి అజయ్ కుమార్ చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ అంశం పైన కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా
చెకింగ్ అన్ని కూడా గ్రౌండ్ రియాలిటీలో తీసుకోకుండానే ఏ రకమైనటువంటి ఫైనల్ రిపోర్ట్ని ఇస్తారనేటువంటి అంశాలపైన కూడా ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వర్లను కూడా కామెంట్ చేసింది. ఈ సమయంలోనే పూర్తి బాధ్యత అంతా కూడా అప్పటి నల్లా వెంకటేశ్వర్లు ఇంజనీరింగ్ చీఫ్గా రామగుండంగా కొనసాగారో ఆయన చెప్పడం వల్లనే ఇదంతా కూడా జరిగిందనేటువంటి ప్రస్తావనను కూడా పదే పదే తీసుకువస్తున్నారు. కాబట్టి ఏం తేల్చబోతోంది జ్యుడిషియల్ కమిషన్, నెక్స్ట్ ఏం చర్యలు తీసుకోబోతోంది, ఇంకెంతమందిని విచారణ చేయబోతుంది అనేటువంటి విషయాలపైన కూడా ఇంకెంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటి 2 సెషన్స్లో జరుగుతున్నటువంటి విచారణ మాత్రం అత్యంత కీలకంగా కమిషన్ భావిస్తూ వస్తుంది. ఇప్పటికే చాలామంది ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఇంజనీర్లను, ఆ శాఖలో పనిచేసేటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విచారణ చేశారు. ఆ తర్వాత NDSA రిపోర్ట్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రిపోర్ట్ పూర్తి స్థాయిలో వస్తే దీనిపైన మరింత ముందుకు విచారణ సాగే అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రస్తుతానికైతే కమిషన్ భావిస్తూ వస్తుంది. NDSA రిపోర్ట్ కోసం, దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి విజిలెన్స్ రిపోర్ట్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నాము, లేఖలు రాసామనేటువంటి విషయాన్ని కమిషన్ చెప్పింది. మొన్నటికి మొన్న విజిలెన్స్ చీఫ్గా ఉన్నటువంటి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కూడా వెళ్ళారు, కమిషన్ చీఫ్తో భేటీ అయినారు, పూర్తి ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి అంశం చెప్పిన తర్వాతనే ఈ విచారణ స్పీడప్ అయిందనేటువంటి అంశం కూడా తెలుస్తోంది. ఆ సమయంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మాణం జరిగింది కాబట్టి ఎవరెవరు ఏ స్థాయిలో పనిచేశారు, ఎవరెవరి రోల్ ఎంత, ఎవరెవరి పాత్ర ఎంత, ఫైనాన్షియల్ శాఖకు సంబంధించినటువంటి అంశాలేంటి, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏంటి, దాంతోపాటు వాటర్ రిసోర్సెస్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి అనేటువంటి పూర్తి కూలంకుషమైనటువంటి డీటెయిల్స్ని తీసుకొని ఫర్దర్గా ముందుకు వెళ్ళే ఆస్కారం అయితే ఉన్నట్లు కూడా కమిషన్ చెప్తోంది. దాంతోపాటు మరికొంతమంది బ్యూరోక్రాట్స్ని విచారణ చేస్తామనేటువంటి అంశాన్ని కూడా ఈ కమిషన్లో భాగంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి నల్లా వెంకటేశ్వర్లు విచారణపైనే ఎంటైర్ కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్లా కాళేశ్వరంలో అనుసంధానమైనటువంటి బ్యారేజ్లు ఏవైతున్నాయో వాటి విచారణ అంతా కూడా నల్లా వెంకటేశ్వర్లే అత్యంత కీలకంగా భావిస్తున్నారు. ఆయన చేయడం వల్లనే ఇదంతా కూడా జరిగింది, కీలక పాత్ర ఆయనే పోషించారనేటువంటి అంశాన్ని ఇప్పటికే విచారణకు హాజరైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన పేరునే ప్రస్తావించడం, ఆయన అప్పటి గవర్నమెంట్లో ఉన్నటువంటి అగ్ర ప్రజాప్రతినిధుల పేర్లను ఆయన ప్రస్తావించడం, ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో భవిష్యత్తులో ప్రజాప్రతినిధులతో పాటు బ్యూరోక్రాట్స్ని అందరినీ కూడా విచారణ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాళ రేపు ఈ 2 రోజుల టెన్యూర్ అంతా కూడా మాజీ ఈఎన్సీగా వెంకటేశ్వర్లను 2 రోజుల పాటు విచారణ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి గతంలోనే చాలా సీరియస్గా కమిషన్ చెప్పింది, తప్పులతో కమిషన్ ముందుకు రావద్దు, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, జ్యుడిషియరీ ఏర్పాటు చేసినటువంటి కమిషన్ కావడంతో తప్పులతో రావద్దు, ఏ రకమైనటువంటి అఫిడేవిట్ని తప్పులుగా మీరు అభివర్ణిస్తూ దాఖలు చేస్తారనేటువంటి కామెంట్లు కూడా చేసింది. కాబట్టి మరి ఇవాళ ఆయన విచారణకు హాజరయ్యారు. 2 సెషన్స్ విచారణ కంప్లీట్ అయిపోయిన తర్వాత కమిషన్ ఏ రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయబోతోంది, ఇక ముందు క్యూ లైన్లో ఇంకెంతమందిని విచారణ చేయబోతున్నారు, దీంట్లో భాగంగానే NDSA, ఖాక్కి సంబంధించి అదేవిధంగా స్టేట్ విజిలెన్స్కి సంబంధించినటువంటి 3 నివేదికల ఆధారంగానే ఫర్దర్గా ఈ కమిషన్కి సంబంధించినటువంటి విచారణ ఆధారపడి ఉంటుందనేటువంటి విషయాలను అయితే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కాబట్టి వాటన్నిటిని కూడా కమిషన్కి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, అదంతా కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ ఒకవైపు చేస్తూ వస్తున్నారు, మరోవైపు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేస్తూ వస్తున్నారు. కాబట్టి ముందు చెప్పినటువంటి స్టేట్మెంట్లకు ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి స్టేట్మెంట్లకు ఏమైనా కాంట్రడిక్షన్ వస్తుందా, ఏమైనా వ్యత్యాసం వస్తుందా అనేటువంటి విషయాలపైన ఒక కన్స్ట్రక్టివ్ రిపోర్ట్ తయారు చేసి ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎప్పుడైతే బీఆర్ఎస్ హయాంలో పనిచేసినటువంటి బ్యూరోక్రాట్స్ కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి బ్యూరోక్రాట్స్ కావచ్చు, వాళ్ళ అంశంలో పూర్తి స్థాయిలో 2 వైపులా పూర్తి డీటెయిల్స్ తీసుకొని ఒక రిపోర్ట్ని సిద్ధం చేసి ఫర్దర్గా రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం కాళేశ్వరం అంశంలో తీసుకోవాలి అనేటువంటి అంశాలను ప్రభుత్వం తీసుకోవాలనేటువంటి విషయాలను, ఏ అంశాలను కమిషన్ చెప్పబోతుంది అనేటువంటి ఒక ఉత్కంఠ మాత్రం నెలకొంది.